కేసులో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి 80,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీఐ ఆదేశిస్తేనే డబ్బులు తీసుకున్నానని రవికుమార్ చెప్పడంతో సీఐ మధుసూదన్ గౌడ్ ను పోలీసులు విచారిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ రవితో పాటు సీఐ మధుసూదన్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. మోడీ కూడా ఎంతో కష్టపడతాడు, చంద్రబాబు నాయుడు కష్టపడతాడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా కష్టపడుతున్నారు. ఎంతో వాళ్ళ అభివృద్ధి ఎంతో ఉంది. ఈ కంప్లైంట్ ఎవరైనా ఇచ్చినా కూడా పోలీసులు కంప్లైంట్ ఏదైనా ఫాల్స్ కేసు ఉన్నా డబ్బులు అడిగినా కూడా ఫస్ట్ ఏమంటారు, గవర్నమెంట్ ఇట్లా ఉంది అంటారు. మాకు చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు రావడము, పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరు రావడము, లోకేష్కి చెడ్డ పేరు రావడం, మోడీకి చెడ్డ పేరు రావడం ఇష్టం లేదు. కాబట్టి ఈ రోజు లంచం అనేది ఆయన మాకు 20 రోజుల నుంచి టార్చర్ పెట్టినారు. కాబట్టి ఇతను పట్టియాలి. ఎట్లయినా సూపర్ మార్కెట్ 4 టౌన్ సూపర్ మార్కెట్ అయిపోయింది. చాలా వరకు చాలా అన్యాయము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే లేదా మేము ఫ్యాక్టరీ పెట్టుకుని లోన్ తీసుకుని బతుకుతున్నాం, ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి బతుకుతున్నాం. ఏమంటారు ఆయన, నీ పైన కేసు రిజిస్టర్ అయిందయ్యా, 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది నీకు, నువ్వు రావాలా అన్నాడు. పోయి కలిసినాం. సార్ మేము బీద వాళ్ళం, శంకరయ్య సిఐ గారు విచారించినాడు. కోట్ల ప్రైవేట్ కంప్లైంట్ వేసి విచారించినాడు. అది ఫాల్స్ కేసు అని శంకరయ్య సిఐ చెప్పినాడు. ఓకే అన్నాం. అప్పుడు అయిపోయిన తర్వాత ఈయన మధుసూదన్ గౌడ్ సిఐ సారు రవి ఈయన మధుసూదన్ గౌడ్ సిఐ ఏం చెప్తే అది చెంచా లెక్క ఈయన నటించినాడు. మొత్తం ఏం చెప్తే డబ్బులు ఎంత లక్షలు డిమాండ్ చేయడం. అక్కడ అందరికీ మేము సర్వే చేసినాం. అందరూ మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉండే, మొత్తం వాళ్ళ వాయిస్ కూడా ఉండే, మీకు వినిపిస్తాం, ఇప్పుడే వినిపిస్తాం, అట్లేం లేదు. దీన్ని బట్టి ఏం చేయాలని మేము ఆలోచించాం. ఇద్దరు అన్నదమ్ములు చచ్చిపోవడం అనుకున్నాం విషయం మింగి, మా దగ్గర డబ్బు లేదు, చచ్చిపోవడం అనుకున్నాం విషయం మింగి. ఎందుకంటే మాకు ఎవరు ఆదరించడం లేరు. మేము ముందే అప్పులు చేసుకుని లోన్లు తీసుకొని కట్టుకుంటున్నాం సార్ అని అడుక్కున్నాం. ఈయన బిడ్డకి కళ్ళు కనపడవు, అది కూడా చెప్పినాం. ఆ జాలి కూడా పడకుండా నీకు తగ్గిస్తున్నా 90,000 ఇచ్చేయి అన్నాడు. ఫస్ట్ 10,000 ఇచ్చినాం, 10,000 ఇచ్చినాం. 10,000 ఇస్తే మళ్ళీ రవి సార్ ఫోన్ చేసినాడు, దీంట్లో 100 రూపాయలు తక్కువ ఉంది, 99 ఉంది అని. సార్ రేపు 100 రూపాయలు తెచ్చిస్తా సార్ అన్న. పోయి 100 రూపాయలు తెచ్చిచ్చినాం. మళ్ళీ మీకు సీఏ ఆఫర్ ఇచ్చినాడు, తగ్గించినాడు 10,000 అంటే చాలా సంతోషం సార్ అని కాళ్ళు మొక్కిన సీఏ సార్వి. 20 ఏళ్ళు జైలు శిక్ష అన్నాడు. 20 ఏళ్ళు శిక్ష అయ్యానికి ఆయన ఎవరయ్యా కోర్టులో చట్టం పట్టనికే చెప్పు. కేసు కడితే కోర్టు ఉంది, జడ్జీలు ఉన్నారు, ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు ఉంది. సీఐ చెప్తేనే ఇదైపోతుందా శిక్ష అయ్యాక? ఆయన మెయిన్ కేసు కట్టేంత వరకే పాత్ర. పూర్వ అమాయకులను హింస చేయడం సీఐ, ఈ కానిస్టేబుల్ అమాయకులను నిలిపేయడము. చాలా వరకు ఒక కానిస్టేబుల్ మా దగ్గరికి వచ్చినాడు, వచ్చి భయపడిచ్చినాడు. భయపడిస్తే 30,000 తీసుకొని పోయినాడు. ఇతను ఫోటో చేయండి. ఈయన ఫోటో ఇది. జైల్లో పెట్టుకో. మిలిటరీ వాళ్ళు అక్కడ యుద్ధం చేసి ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఆ బాధనే మాకు ఎక్కువ ఉంది. అంతెందుకు చంద్రబాబు నాయుడు కూడా నంద్యాలలో కావాల్సి అరెస్ట్ చేసినారు. దానికి ఎటువంటి ప్రూఫ్ లేదు పాపం. మేము రాత్రి బగులో ఏడ్చాం, ఒక్కరి దేవుడు లేదు మాకి. మా అమ్మ కూడా ఏడ్చింది. 70 ఏళ్ళ ముసలాన్న, అరే ఏందా అట్లా చేసినాడు, అట్లా చేసినారు అని అంటే అంత పెద్ద ఆయననే వేసినారు. మనం ఎంత ఇద్దరు మనదమ్ములం మనం నాశనం చేస్తారు. దీనికి ఎట్లా అంటే మాకు ఏసీబీ అప్పుడు బలం ఇచ్చింది. అప్పుడు బలం ఇచ్చి డిఎస్పీ సార్ మేమున్నాం, భయపడతండి, సావద్దండి అని ఏసీబీ చాలా వరకు డిఎస్పీ సారు, ఆయన బాధ్యులు కానిస్టేబుల్స్, వాళ్ళు వీళ్ళు సిఐ సారు మొత్తం న్యాయం చేసినారు మాకు. ఈరోజు వాళ్ళ దయ వల్ల మేము బతికి బయటపడినాం, పట్టగట్టాం. ఇంకొకటి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఫోన్ నెంబర్ ఉంటుంది, మారదు. ఎందుకు మారదంటే ఎవరైనా చేస్తే కూడా ఈ నంబర్ ఎత్తుతారు బాధ్యులని, లేదా ఎత్తుతారు. అంటే ఇప్పుడు ఎస్పీ సార్, పోయిన ఎస్పీ సార్ ఏం చేస్తుండే, ఫోన్ చేస్తేనే ఏం జరిగిందని అడుగుతారు. సెకండ్లో పోలీసులు పంపిస్తుండే. ఆ ఎస్పీ ఎక్కడున్నారో కానీ దేవుడు ఆయన కుటుంబం కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ఎస్పీ సార్కి ఫోన్ చేస్తే నేను ఎత్తను కాక ఎత్తాను అంటే నంబర్ మారుతా. అది వేరు కదా, ప్రజల్లో పోయింది నంబర్, ఇది ఎత్తండి, వాళ్ళకి ఆపద ఉంటే ఫోన్ చేస్తే ఎత్తండి అని ఎత్తారు. ఎందుకు ఎత్తారు చెప్పు? మీకు ఇచ్చింది ఫ్యామిలీ గురించి మాట్లాడుకోండి కదా, ప్రజల కోసమే కదా మీకు ఫోన్ నెంబర్ ఇచ్చేది. లంచం మాకు ఇష్టం లేదు, టార్చర్ పెట్టాడు. చెప్తాను. ఒకటి ప్రైవేట్ కంప్లైంట్, ఎవరు లాయర్ ఎస్వి కృష్ణారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ చేశాడు శంకరయ్య సిఐ అయినప్పుడు. చలపతి, నరేంద్రబాబు, శ్రీనివాసులు నా పైన దాడి చేశారు. గతంలో దాడి చేశారు. అది 307 రావాలి, 324, 506 సెక్షన్స్ కట్టారు. నాకు డిక్స్ ఎంతో కూడా జరిగింది.
చెయ్యి పనిచేయదు ఇప్పుడు కూడా. ఆపరేషన్ చేసుకుని కూడా డబ్బులు లేవు నా దగ్గర, బీద కుటుంబం నేను. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాను. ప్రైవేట్ కంపెనీలు వేసిన నంబర్ 8 కోట్ల నంబర్ కోర్టుకు వచ్చింది. శంకరయ్య గారు విచారించినాడు, ఇది ఫాల్స్ కేసు, ఎంఎస్సీ లేదు, ఏం లేదు అని పంపించారు. శంకరయ్య సిఐ సార్ పంపించినారు. చెప్పినాం కూడా, సార్ ఇది శంకరయ్య సిఐ సార్ విచారించినారు, ఏం లేదు అన్నాడు. మళ్ళీ మీరెందుకు సార్ ఇది అంటే, ఎఫ్ఐఆర్ ఉంది నా చేతిలో, ఇద్దరిని అన్నదమ్ములు లోపలేసైనా నేను డబ్బులు వసూలు చేస్తా, మీకు ఇచ్చి పెడుతున్నా, టైం ఇస్తున్నా, ఈ టైంలో డబ్బులు కట్టాలా, కట్టకపోతే లోపలేసేస్తా, 20 ఏళ్ళు జైలు శిక్ష మీ దగ్గర ఉండి తెప్పిస్తా అన్నాడు. అంటే మాకు బాధ వేసింది, చచ్చిపోదాం అనుకున్నాం ఇద్దరం అన్నదమ్ములు. మాకు ఎవరు లేరు దిక్కులా దివానంలో. నా ఫ్రెండ్స్ లేడీస్ కూడా ఉన్నారు, లేడీస్ కానీ మా అన్నదమ్ముల మాదిరి కానీ వాళ్ళకి ఏదైనా జరిగి తప్పుడు కేసులు కట్టినా కూడా ఈ 5 స్టేషన్లే బాధ్యులు. మాకు ఏదైనా పోలీసు వాళ్ళ ప్రాణాన్ని జరిగినా వీళ్ళే. సిఐ మధుసూదన్ గౌడ్, రవి ఇబ్బంది పెట్టారు, ఈ స్థితికి వచ్చింది కదా. 25 రోజులు జరుగుతుంది. 25 రోజులు జరుగుతుంది. పేరు సోమన్న, నేను ఏసీబీ డిఎస్పీని. ఏసీబీ డిఎస్పీ కందులు. తర్వాత మాకు ఈ మధ్య ఫిర్యాదుదారులు వచ్చి రవిలు, తర్వాత రఘు అనే వాళ్ళు వచ్చి ఏసీబీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. సిఐ, 4th టౌన్ సిఐ ఒక కేసు దర్యాప్తులో భాగంగా దాన్ని రెఫర్ చేయడానికి కోసము 80,000 రూపాయలు డిమాండ్ చేసినాడని చెప్పి, అది కూడా A2 వచ్చి రవికుమార్ ద్వారా తీసుకునే దానికి మమ్మల్ని డిమాండ్ చేసి, రవికుమార్ ద్వారా ఇస్తే మీకు రెఫర్ చేస్తామని చెప్పి డిమాండ్ చేసినారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిపైన మేము కేసు రిజిస్టర్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం, లీగల్ ప్రొసీజర్ ప్రకారము ఈరోజు A2ని ఫాలో అయినాము. ఫాలో అయిన తర్వాత ఇక్కడ నిర్మలా హోటల్ దగ్గర 80,000 రూపాయలు అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాము. పట్టుకొని అతను కెమికల్ వాష్ చేపిస్తే అతనికి బ్లూ కలర్ వచ్చింది. అతను ఆ డబ్బుల్ని మేము పంపించిన డబ్బుల్ని తీసుకొని, ఎడమ చేత తీసుకొని పక్కన క్యాష్ కౌంటర్ ఉంది, ఆ క్యాష్ కౌంటర్ ఉండే టేబుల్ డ్రాయర్లో పెట్టినాడు. వెంటనే వచ్చి మేము దాన్ని రికవర్ చేసినాము. కేసు దర్యాప్తు చేసుకొని, కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇదంతా ప్రొసీడింగ్స్ రాస్తున్నాము. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం.